హలో అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు గారి సినిమా గురించి మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నా అనమాట. విష్ణు విన్యాసం అనుకుంటున్నారా? కాదు, మృత్యుంజయ్ గురించి మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నా. అఫ్కోర్స్ దాని సక్సెస్ మీటు, దీని ట్రైలర్ సక్సెస్ మీటు రెండు ఒకేసారి జరుపుకుంటున్నారు ఆయన. ఇంకా March 6th మృత్యుంజయ్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఏదేమైనా ఆయనతో పాటు స్టార్ కమెడియన్గా ఎదిగిన సుదర్శన్ గారు అండ్ సామాజ వర్గములతో ఈ కాంబినేషన్ మేము వస్తాము హిట్ కొడతామని ప్రూవ్ చేసేసిన రెబా మోనికా జాన్ అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మనందరికీ డైరెక్టర్గా పరిచయం అవుతున్న హుస్సేన్ షా కిరణ్. సార్ మీ నేమ్ బాగుంది. శ్రీ ఫస్ట్ వచ్చింది, కిరణ్ లాస్ట్ వచ్చింది అండ్ హుస్సేన్ షా మధ్యలో వచ్చింది. ఇది కొంచెం మీ పేరు చుట్టాలండి, ముగ్గురు ముగ్గురు చుట్టాల పేరు పెట్టుకున్నారు అంటే ఇది థ్రిల్లర్కి ముందే పెట్టుకున్నారా సార్? థ్రిల్లర్ అని పెట్టుకున్నారా? మృత్యు ఎన్ జై అని ఎలా అయితే కనిపిస్తుందో మాకు మూడు పేర్లలాగా మీరు కూడా అలానే పేరెంట్సే పెట్టేశారు. ఓకే, సో వెరీ నైస్. థ్రిల్లర్ ఉంది. వై థ్రిల్లర్ అంటే? కంఫర్టబుల్ స్పేస్ అండి, హ్యాపీ ప్లేస్. థ్రిల్లర్ ఇస్ సంథింగ్ నచ్చింది నాకు, రాయటం ఇష్టం. సో మీరు మధ్య మధ్యలో ఆయన వైపు చూడకండి. అసలు నేను చూస్తే నా క్వశ్చన్ మర్చిపోతాను, మీరు చూస్తే మీ ఆన్సర్ మర్చిపోతారు. మర్చిపోయారు చూసారా? అండ్ సార్ నచ్చింది అందుకే చేశాను. మీరు అలా ఫాస్ట్ అడిగితే మర్చిపోతారు ఆయన, మీరే కాదు. మీరు ఫాస్ట్గా చెప్పొచ్చు, డైలాగ్స్ చెప్పొచ్చు, నేను ఫాస్ట్గా క్వశ్చన్ అడగకూడదు. మీ వల్లే నేను ఇలా తయారయ్యాను కాదు, ఆయన మర్చిపోతారు. విష్ణు గారు కాకపోతే మీ వల్లే నా స్పీడ్ ఇంకొంచెం పెరిగిందని చెప్పాలి. థ్యాంక్ యూ అండి. యా, మీ డైలాగ్స్ విని వాటిని ఇమిటేట్ చేసి ఫ్రెండ్స్కి చెప్పి యా థ్యాంక్ యూ. మంచి తెలుగు స్పీడ్గా మాట్లాడాలి, అంతే కదా. బట్ కాకపోతే మీరు దాంతో కూడా నవ్విస్తున్నారే. జనరల్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అంటారు, బట్ మీరు చాలా క్లారిటీగా హిట్ కొట్టేస్తున్నారు. అది క్రేజీ. మొన్నటి వరకు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇదే చేస్తున్నారా అని అడిగారు. ఇప్పుడు వాళ్ళ కోసమేనా థ్రిల్లర్ చేసింది మీరు? వాళ్ళ కోసం అంటే వాళ్ళ కోసం అట్ ద సేమ్ టైం నాకు కూడా ఎంటర్టైనర్లు ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్కలా నచ్చుతాయి. సో స్లోగా అన్ని సెక్టర్స్లో ఎంటర్టైన్ చేస్తూ అందరినీ మెప్పించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా పెరిగారు. అండ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ నేను ఇనిషియల్గా ఎక్కువ అవే చేసేవాడిని అనమాట. సో అప్పుడు నాకు చాలా మంచి ఆడియన్స్ ఉండేవారు. ఆ ఆడియన్స్ కోసం ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ దొరికినప్పుడు వదలకుండా చేస్తూనే ఉన్నా. ఈ మధ్య కంటిన్యూస్గా మాత్రం ఒక 3 ఎంటర్టైనర్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కంటెంట్ బాగా నచ్చి డెఫినెట్గా ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫిల్మ్ వైజ్ అండ్ పర్ఫార్మెన్సెస్, నా యాక్టింగ్ ఇది దీంట్లో కొంచెం స్లోగా మాట్లాడతాను, తక్కువ మాట్లాడతాను. థ్రిల్లర్ కాబట్టి ఎక్కడ రివీల్ అవ్వకూడదు కాబట్టి, అంటే అర్థం అవ్వాలి కాబట్టి క్లియర్గా పాయింట్ టు పాయింట్ అర్థం అయితేనే మీకు అది ఇంపాక్ట్ థ్రిల్ అయ్యే ఇది వస్తుంది కాబట్టి. సో ఇది ఆ స్టైల్లో ఉండే సినిమా. రైట్. యాజ్ యూ మెన్షన్ లైక్ ఫస్ట్ నుంచి నాకు ఒక ఆడియన్స్ బేస్ ఉండింది, కాంటెంట్ ఎక్కువగా నిజంగా ఫస్ట్ నుంచి. అంటే ప్రోచేవారెవర్లో ఫన్ ఉన్న దాంట్లో కూడా చాలా కంటెంట్, అది కూడా కంటెంట్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. సో ఒక పక్క ఫ్యామిలీ ఆడియన్స్, దాని తర్వాత ఎప్పుడైతే మీరు సమాజ వర్గమున ఇలాంటి ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ చేశారో, ఈవెన్ ద యూత్ కూడా జనరలీ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, బట్ మీరు వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకొని కలుపుకుంటూ వెళ్తున్నాను. హ్యాపీ. అట్ ద సేమ్ టైం రిసీవ్ చేసుకుంటున్నారు కూడా. ఐడియా అయితే అదే. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఇది ఇచ్చినప్పుడు ఒక సినిమా వాళ్ళకి నచ్చాము. తర్వాత కొన్ని ఎంటర్టైనర్స్ ఓం బుష్ వచ్చి, లేకపోతే సింగిల్ వచ్చి, ఇలాంటివి ఏంటంటే యూత్ ఎక్కువ అట్రాక్ట్ చేసేలాగా. సో స్లోగా అలా అన్ని సెక్టర్ ఆడియన్స్ని పెంచుకుంటూ వెళ్తున్నా. అండ్ థ్రిల్లర్లో కూడా చాలా మంచి ఆడియన్స్ ఉన్నారు. థ్రిల్లర్ సినిమాకి సెపరేట్ ఆడియన్స్ ఉన్నారండి. మన తెలుగుకు ఉన్నారు, ఇప్పుడు మలయాళంకి ఎక్కువ ఉన్నారు, మన తెలుగు కూడా ఉన్నారు. కాకపోతే మనం ఎక్కువ కమర్షియల్ ఫిల్మ్స్కి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి థ్రిల్లర్లు కొంచెం రేర్గా వస్తూ ఉంటాయి. థ్రిల్లర్ కూడా చాలా మంచి ఆడియన్స్ ఉన్నారు. సో ఈసారి హుస్సేన్ ద్వారా థ్రిల్లర్ ఇష్టపడే ఆడియన్స్ని ట్యాప్ చేద్దామని. సో డెఫినెట్గా వాళ్ళందరికీ అయితే 100% నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం నా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి వస్తే ఇంకొక కొత్త ఎక్స్పీరియన్స్, ఈ కొంచెం ఫన్ అవన్నీ పక్కన పెట్టి నేను దీంట్లో కూడా ఖచ్చితంగా మెప్పిస్తాను. థ్రిల్లర్, ఓపెన్ థ్రిల్లర్. సీరియస్ అంటే మనం సీరియస్గా పెట్టేసుకొని లేకపోతే సీరియస్ అలా ఉండదు. బట్ మూడ్ వచ్చి కొంచెం ఇంటెన్స్ ఇది ఉంటుందండి. సీరియస్ అంటే సీరియస్ గానే చూస్తామని కాదు, ఇలానే ఎక్స్ప్రెషన్ పెట్టి లైక్ దట్ లాక్స్ అవన్నీ కూడా మీరు అలాగే చూస్తారు కొంచెం సీరియస్ ఏంటిది ఇలా
ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కదా, కొంచెం అందరూ ఎడ్జ్ కూర్చొని చూస్తారు అన్నమాట. సో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడుతుంది అనమాట. అండ్ సో మీరు చెప్పండి మోనికా, లైక్ ఫస్ట్ లైక్ దీంట్లో శ్రీ విష్ణు గారే హీరో అన్నప్పుడు ద సేమ్ హీరో అనిపించిందా? No, నాకు యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ విష్ణు గారు. యూనో మళ్ళీ వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది, బికాస్ హీస్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ అండ్ బీ అరౌండ్. చాలా సపోర్టివ్గా ఉంది ఇన్ జనరల్ యాజ్ అ కో యాక్టర్. అండ్ హీస్ వెరీ he's a king of content. King of content and performance, and fits into the role chala easy ga. So not just as an actor but as a person, co-actor, everything. He's very comfortable to be around. So ఐ నో ఈజ్ వెరీ సింపుల్. లైక్ అసలు ఇన్ని సినిమాలు సక్సెస్ వచ్చేసాయన్న విషయం మీకు తెలుసా? ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా మీరు? మీరు యాక్టర్ నుంచి హీరో, హీరో నుంచి స్టార్ అయ్యారని తెలుసా మీకు? ఎవరైనా చెప్పారా? అందరూ ఇదే అడుగుతారండి, ఇలాగే ఉన్నామంటే ఇంకా అని. మరి ఇలా లేకపోతే ఎలా ఉన్నారా? మీరే ఫోర్స్ చేసి మార్చేస్తున్నారు. మీరు మార్చినట్ట కింగ్ ఆఫ్ కంటైనర్ చేసినట్టు. కంటైనర్ king. కంటైనర్ కింగ్ ఇంగ్లీష్ కదా రోల్ అయిపోతుంది. కింగ్ ఆఫ్ కాంటెంట్ ఇక్కడ, Content కింగ్ ని ఆఫ్ కూడా అంటారు. కంటైనర్ ఇక్కడ. ఓకే, Content and entertainment. క్వీన్ ఆఫ్ బ్యూటీ ఇక్కడ. అవునా? జోకు సీరియస్ తీసుకోకు. సీరియస్ ఫిలిం సీరియస్ గా తీసుకోండి. Okay. Yeah, but I was very excited and happy, and it was a phenomenal experience. రైట్. Yeah. సుదర్శన్ గారు, ఏంటి బిజియెస్ట్ అని కొడితే గూగుల్లో మీ ఫేసే వస్తుందంట. అదే షూటింగ్స్ కంటే కూడా ప్రమోషన్స్ రిలీజ్లు. మీ కాంబినేషన్, అఫ్ కోర్స్ మీ ఇద్దరు కాంబినేషన్ చూసాం, బట్ ఇన్ దిస్ లైక్ నవ్విస్తారా లేకపోతే మిమ్మల్ని కూడా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ దాంట్లో వేశారు? అంటే ఇది కంప్లీట్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇది దీంట్లో కామెడీ అయ్యే ఉండదు. ఏదైనా సిచ్యువేషన్ ద్వారా వస్తే ఒకటి రెండు రావాలి తప్ప కంప్లీట్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఓకే, ఫ్రెండ్స్ అండి, అంతా ట్రావెల్ అవుతాం. నేను సీరియస్ మూడ్లోనే ఉంటాను. వీడు ప్రతిసారి ఈ దీంట్లో ఉంటాడు ఎందుకు, ఇదెందుకు అనే ఆ చిన్న ఆ క్లోజ్నెస్ ఉంటుంది కదా, రైట్. ఆ సెటైర్తో సరదాగా అక్కడక్కడ నవ్వులు కూడా వస్తాయి. బట్ రెగ్యులర్గా ఆయన చేసే, ఆయన కూడా ఇది కొత్త కొంచెం. అవును, చాలా కష్టపడ్డారా? ఈ క్యారెక్టర్ డిఫరెంట్ ఫ్రెండ్స్, డిఫరెంట్ క్యారెక్టరేషన్స్. ఆయనకు నలుగురు ఫ్రెండ్స్ ఉంటే నలుగురు డిఫరెంట్గా ఉంటాం. అండ్ మృత్యుంజయ్ మీ పేరే అని ట్రైలర్లో సౌండ్ చేస్తుంది. అండ్ అంతో ఇంతో ఫస్ట్ అంతా మేము చూసి లేదు మృత్యు జై ఒకవేళ డబుల్ యాక్షన్ ఇలా చాలా బ్రెయిన్ ఉపయోగించేసి చాలా చాలా రకాలుగా అనుకున్నాం. కానీ విలన్ని చూపించినప్పుడు ఓ మీ ఫేస్ కి వాళ్ళ ఫీచర్స్ కి కలవట్లేదు కదా, వేరే విలనే. అదే డబుల్ యాక్షన్ కాదండి, డబుల్ యాక్షన్ కాదు. ఓకే, మృత్యు జై సెపరేట్ అన్నమాట. మధ్యలో ఎన్ మాత్రం మీరు అలా పెట్టారు. ఎన్ అంటే ఎవరండి? ఎన్టీఆర్ గారు. ఎన్ అంటే థ్రిల్లర్, అది చెప్పేయకూడదు అప్పుడే మీరు. అంటే మన ప్రొడ్యూసర్ గారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కదా, అందుకని ఎన్ని హైలైట్ చేశారేమో అనుకున్నాం. లేదు అది ఏమండి, ఇంకా లీక్ చేయకూడదు. అది థ్రిల్ అవ్వాలంటే థియేటర్కి వస్తేనే అది మీకు ఏంటనే షాక్. సో ఇందులో ఉన్నదే ఎన్, ఆ ఎన్నే థ్రిల్లర్, అన్నే థ్రిల్. సో ఆ ఎన్ ఏంటి అనేది మనం థియేటర్లో చూడాలి 6th మార్చ్కి. ఫస్ట్ చూసిన వాళ్ళకి ఓపెనింగ్ మార్నింగ్ షో చూసిన వాళ్ళకి అయితే మాత్రం అదిరిపోద్ది షాక్. అంతకు మించి నేను చెప్పకూడదు, మీరు అడగకూడదు. మార్నింగ్ షో చూసేయండి అయితే అందరూ. హుసేన్ జీ, ఆల్రెడీ ఇది సుకుమార్ గారు సినిమా చూశారు అని వెనకాల కొంచెం నాకు చెప్పారు. సో చూసి ఏమన్నారు ఆయన? అంటే ఫస్ట్ నుంచి ఉందండి, కథ రాసుకున్నప్పటి నుంచి ఆయన చెప్తానే ఉన్నాను. అండ్ హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఈ సీన్స్ నేను చూడాలి, అవ్వగానే చూపించు అని చెప్పి. అలాగే ఎప్పటికప్పుడు రఫ్ కట్ అయిన తర్వాత, ఎడిట్లోకి అయిన తర్వాత వెంటనే చూడడం దోస్ సీన్స్. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ, హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ రేపు హిల్ టాక్ అబౌట్ ఇట్ ఆల్సో. ఓ వెరీ నైస్. డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి మార్క్స్ వచ్చినప్పుడు అదొక అద్భుతంగా అనిపిస్తుందేమో నాకు తెలుసు. మీకు ఏముండదు, చూసాక మీరే చెప్పాలి. నేను ఎలాగో ఫస్ట్ ఒక ఆయన చెప్పారుగా ఎన్నంటే ఏంటో తెలుసుకోమని. లాంగ్ రిలేషన్షిప్ ఉంది, ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం. రెస్పెక్ట్, లవ్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ వెన్ హీ సీస్ ఆ కంటెంట్ సీన్స్ అవన్నీ చూసిన తర్వాత వెన్ హీ ఎంజాయ్డ్, ఐమ్ ప్రిటీ ష్యూర్ ఆ జెన్యూన్ ఇదే చెప్తారు అని. సో మీరు నాన్నకి ప్రేమతో కథ ఇవ్వడం జరిగింది. మూల కథ అండి, మూల కథ. ఓకే, దాని తర్వాత మీరు లైక్ ట్రావెల్ స్క్రీన్ ప్లే అండి, అడిషనల్ స్క్రీన్ ప్లే. ఓకే, ఒక పక్క ఇవన్నీ చేస్తూ ఇంత బ్లాక్ బస్టర్స్ అక్కడ చేస్తూ మళ్ళీ ఒక పక్క థ్రిల్లర్ రాసుకొని డైరెక్టర్గా లాంచ్ అవ్వడం కూడా జరిగింది. క్రేజీ. ఆయన సుకుమార్ గారి దగ్గర చేశాను అని చెప్పడంతోనే ఓకే చెప్పేశారా, లేకపోతే కథ మొత్తం మీరు విన్నారా?
లేదు లేదు, ముందు నుంచి నాకు ఈయన డే 1 నుంచి. ఒక 15 ఇయర్స్ అంతే, 15 ఇయర్స్ నుంచి తెలుసు. అంతే 15 years. మరి ఇంత లేట్ ఎందుకు చేశారు మీరు? ఆయన అప్పుడు లేట్ కాదు, నాకు తెలిసి అప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ దీంట్లో ఒక సెన్సేషన్ అయినా. ఓకే థ్రిల్లర్ షార్ట్ ఫిలిమ్స్లో మామూలు పేరు కాదు. ఓకే. సో ఈయన ఏం చేస్తారు నేను ఎదురు చూసేవాడిని, మేమిద్దరం కలవడానికి ఈయన ఎదురు చూసేవారు. మేము ఎందుకు అప్పుడు కలవలేకపోయాం. తర్వాత కోవిడ్ ముందు మళ్ళీ కలిసాం, కొన్ని స్టోరీస్ అని వర్కౌట్ చేసాం. అది అంటే అప్పటికే చిన్నగా ఎంటర్టైన్మెంట్ దీంట్లో నేను వెళ్తున్నా. ఆ 2 సూపర్ స్క్రిప్ట్స్ అవన్నీ కొంచెం ఇంటెలిజెంట్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఎక్కువ. ఓకే. సో ఈ కొంచెం స్కేల్ పెద్దగా ఉన్నాయి, నా మీద అంత రిసీవ్ చేసుకుంటారా అని చిన్న ఇది ఉండేది అప్పుడు నాకు. ఓకే. ఆ డిస్కషన్స్ అవుతున్నాయి. కోవిడ్ తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది. మళ్ళీ కోవిడ్ కరెక్ట్గా క్లోజ్ అయ్యే టైంకి మళ్ళీ ఆ సీజన్ అంతా ఉంది కదా, కోవిడ్ సీజన్ అంతా Right. అయ్యాక మళ్ళీ 2001-2లో మళ్ళీ కలిసాం, మళ్ళీ ఈ స్టోరీ అనుకుని. ఓకే. ఇందాక విష్ణు గారు చెప్పినట్టు ఇది బాగా అర్థం కావాలి థ్రిల్లర్ కాబట్టి, అందుకే నేను స్లోగా మాట్లాడాను అని కూడా చెప్పడం జరిగింది. బట్ థ్రిల్లర్ నిజంగానే చాలా అర్థం కావాలి. అట్ ద సేమ్ టైం మీరు వేసిన లాక్స్ అన్ని కూడా ప్రాపర్గా లాస్ట్లో దానికి ఒక జస్టిఫికేషన్ రివీల్ అయ్యేటప్పుడు ఆ హై అనేది రావాలి. బికాస్ చాలా థ్రిల్లర్స్ మనం చూస్తున్నాం. ఈవెన్ మలయాళం సినిమాలు వచ్చిన తర్వాత అన్ని థ్రిల్లర్సే, ఇంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది అప్పుడప్పుడు. ఆ రేంజ్లో వాళ్ళు థ్రిల్లర్స్ మనందరికీ ఇవ్వడం జరిగింది. సో హౌ డిఫరెన్స్ ఏమంటారు మీరు నవేడేస్ ఆల్రెడీ చూసిన థ్రిల్లర్స్కి? బికాస్ తమిళ్లో శరత్ కుమార్ గారిది ఒక బిగ్గెస్ట్ థ్రిల్లర్ ఒకటి ఉంటుంది, అమేజింగ్ థ్రిల్లర్. అండ్ మలయాళం ఫిలిం ఆఫీసర్ సంథింగ్, ఐ ఫర్గాట్ ద నేమ్. సో ఆఫీసర్ ఆన్. సో వాట్ ఐ అండర్స్టాండ్, వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆడియన్స్ చాలా తెలియదు ఉండండి. ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే కన్జ్యూమ్ కంటెంట్. మనం ఎలాంటి కంటెంట్ ఇస్తాం అని కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు. అండ్ నాదేమి ఐఎమ్ నాట్ టాక్, అదే ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ లేకపోతే జనాలు అవుట్ స్మార్ట్ చేయడానికో నేను తెలియని ప్రూవ్ చేయడానికో కథ తీయట్లేదు. ఓకే. ఐఎమ్ టెలింగ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ దెల్ బి ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఆల్ ది స్టఫ్. అండ్ సార్ ఇందాక చెప్పినట్టు స్లోగా మాట్లాడతారు అంటే నేను వెతుకుతున్నాం అనుకోండి. ఇఫ్ యూ లూజ్ సంథింగ్ ఇన్ యూర్ సర్చింగ్ ఫర్ సంథింగ్, ఒక చిన్న ఆలోచనలో ఉంటాం. ఆలోచనలో ఉన్నప్పుడు మాట నెమ్మదిగానే వస్తుంది, కేర్ఫుల్గానే వస్తుంది. దట్ ఈస్ వాట్ హీ మెంట్ వెన్ హీ సెడ్ హీ స్పీక్స్ స్లో. సో ఆలోచిస్తూ మాట్లాడుతూ ట్రైంగ్ టు పుట్ థింగ్స్ టుగెదర్. అండ్ అగైన్ వీ మేకింగ్ ఓపెన్ థ్రిల్లర్. ఇదేమి ఎవరు చంపారు, ఎవరు చేశారు, ఎవరు దొంగతనం చేశారు అలాంటి సస్పెన్స్ ఏం లేదు. We are revealing. ఇట్స్ నాట్ అ సస్పెన్స్, ఇట్ ఇస్ నాట్ అ సస్పెన్స్, థ్రిల్లర్. It's a thriller only. సో 10 మంది చూపించి ఈడా కాదు. Okay. ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ సార్ వచ్చే కన్నా ముందు వెళ్ళని వచ్చేస్తాడు, Oh. చూపించేస్తాం దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. Okay. బట్ ఎలా అన్రావెల్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది ఇస్ సంథింగ్ దట్ యూ విల్ రియలీ ఎంజాయ్. సో దట్ ఈస్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ వాట్ వీ గివ్. ఓకే. విష్ణు గారు డెఫినెట్లీ ఫిలిమ్స్ చేసేటప్పుడు దట్ ఇంపాక్ట్ ఆల్సో ఉంటుంది కదా. ఫన్ చేస్తున్నప్పుడు ఫన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వెన్ అంటే ఒక హత్య జరిగింది ఇందులో, ఒక ఫాదర్ చనిపోతారు, ఒక పాప, మీకు ఒక రిపోర్టర్. సో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది, అసలు ఎలా ఏంటి అని అన్ఫోల్డ్ లైక్ అవుతుంటుంది. సో ఇలాంటి థింగ్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ మూడ్ ఆఫ్ లైటింగ్ ఇంటర్వ్యూ కూడా అలానే చేశారు నాకు. ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నాను లోపల నుంచి, నేను కూడా ఏదో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు. సో అలాంటి క్లైమేట్లో చేయడం జరుగుతూ ఉంటుంది కదా. యూ లైక్ అది ఎలాంటి ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది? ఆర్ యూ లైక్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ కైండ్ ఆఫ్, ఆర్ ఇట్ ఇంపాక్ట్స్ యూ? పర్ఫార్మెన్స్ ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది డెఫినెట్గా. బట్ ఇది చేసినప్పుడు కొన్ని చేయకూడదు అని పెట్టుకున్నా అంతవరకే. బట్ మామూలు ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఈ సినిమాలు చేసినప్పుడు ఏంటంటే కథ లైన్ టు లైన్ నాకు మైండ్లో ఉండిపోతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో అది దాని మీద ఫుల్ గ్రిప్ ఉంటుంది. ఇది థ్రిల్లర్ కాబట్టి థ్రిల్లర్లో సగం ఇంపాక్ట్ షార్ట్ మేకింగ్లోనే మనకు ఇది వస్తుంది. సో ఇది మేము ఎప్పుడు చేసినా కూడా ముందు 4 సీన్లు, తర్వాత 5 సీన్లు, అంటే మళ్ళా ఇది ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇది ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ మూమెంట్కి నేను అలాగే ఉండాలి. సో మళ్ళీ తర్వాత అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలా ఒక 10 సీన్ల వరకు మైండ్లో పెట్టుకునే ఎప్పుడు ఏ సీన్ చేసినా చేయాలి. అది హుస్సేన్కి ఫుల్ క్లారిటీ కాబట్టి దాని మీదే ఎక్కువ ఫోకస్ చేసామండి. ఏ రోజైతే ఏ సీన్ చేస్తున్నామో ఎక్కువ కూడా పెట్టుకోలేదు రోజుకి. ఒక సీను
లేదా చిన్న మాండాజ్ లాంటిది సో లిమిటెడ్గా లిమిటెడ్గానే పెట్టుకున్నాం. సో ఆ ఇంపాక్ట్ మీరు చూసినప్పుడు ఆ న్యాచురల్గా ఉండే ఆ ఫీల్కి, ఆ టైంకి, ఆ క్యారెక్టర్ సిచ్యువేషన్ తగ్గట్టు పర్ఫెక్ట్గానే వచ్చినాయి మేమందరం చూసుకున్నప్పుడు. రేపు ఆడియన్స్ కూడా ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతారు. ఓకే. సామాజికవర్గం నా ఫిలింలో ఇట్స్ లైక్ యూఆర్ కంప్లీట్గా చాలా వరకు మీ మీద వెళ్తూ ఉంటుంది. అంటే జనరల్ హీరోయిన్స్కి స్కోప్ తక్కువ ఉంటుంది పర్ఫామ్ చేయడానికి అంటున్న ఈ రోజులో ఈవెన్ ద ఫన్ ఓరియంటెడ్ ఫిలిం అయినా కూడా, ఫుల్ ఎంటర్టైనర్ అయినా కూడా ఇట్స్ లైక్ చదువుల తల్లి ఇలాంటి డైలాగ్స్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. నరేష్ గారు మీరు స్కూటీ మీద వచ్చేది, అక్కడ ఆపితే మా ఇద్దరి మైండ్ సెట్ మ్యాచ్ అయిందంటే ఇద్దరికి మైండే లేదా శ్రీ విష్ణు గారు అనేవి స్టిల్ లైక్ బికాస్ దట్ ఇంపాక్ట్ యు వెరీ గుడ్ పర్ఫార్మర్. అఫ్ కోర్స్ ఆ సినిమాతో అందరు చూశారు. ఫర్ యూ లైక్ ఈ సినిమాలో ఎంత స్కోప్ ఉండింది? చాలా స్ట్రాంగ్గా ఒక క్యారెక్టర్, ఒక ఫీమేల్ కాప్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే వెరీ రేర్గా యూ విల్ బీ ఏబుల్ టు సీ ఇన్ ఫిల్మ్స్, దట్ టు అన్ ఇంపాక్ట్ఫుల్ రోల్. సో డెఫినెట్లీ స్కోప్ ఉంది. షీఈ్ ఆల్సో ప్యారలీ ఒక కేస్ సాల్వ్ చేసి టుగెదర్ హౌ దే మీట్ paths and how the whole story goes forward is the film. So she has definitely she has a lot to play and perform, and it was a big responsibility naku endukante mannerisms, the body language, demeanor, I had to prepare to get into that character. So naku chaala santoshanga undi endukante inta serious, intense character I was able to play in an early stage of my career in Telugu. I'm very, very happy. Yeah. And definitely కాప్ ది డ్రెస్ వేసుకోగానే, యూనిఫామ్ వేసుకోగానే అదొక పవర్, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అని యూ ఫీల్ నాకు అనిపిస్తుంది. సో అనిపించింది. సుదర్శన్ గారు మీకు అలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అనిపించేది ఏంటి అసలు? నేను స్వర్గపురి వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్ డ్రైవింగ్ అయ్యే కొత్త కార్లు ఉండవు కదా, ఎప్పుడో పాతవి ఉంటాయి. మనం గేర్ వేసిన 5 నిమిషాలకి అది వెళ్తుంది గేర్లోకి. అప్పుడప్పుడు హీరో గారు వచ్చి మామూలుగా షార్ట్లో అక్కడ ఆగాలి కదా, ఆయన్ని దాటి కొంచెం ముందుకే లాగేవాడిని. మీ వల్లేనా బడ్జెట్ కొంచెం ఎక్కువైంది? అలాగే మామూలుగా వల్ల నేను ఆయన వ్యాన్ ఎక్కి ఏంట్రా ఎక్కడ ఆపావంటే అక్కడ బ్రేక్ వేస్తే ఇక్కడ ఆగింది. క్రేజీ. ఇంతకు ముందు సినిమాల్లో కింగ్ ఆఫ్ కాంటెంట్ అని వేసుకున్నారు మీరు, ఇప్పుడు ఈ సినిమాలకి ఈ మధ్య కాలంలో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వేసుకుంటున్నారు మీరు. ఏంటిది? ఎవరికైనా ఒకటి ఉంటుంది, మీరు ఎందుకు మారుస్తున్నారు? నేను వేసుకోవట్లేదు, వేస్తున్నారు. అంటే జానర్కి తగ్గట్టు వేస్తున్నారు. సో మీరు ఓకే అంటున్నారు. నేను అసలు ఏం పట్టించుకోనండి, ఏం పట్టించుకోను. ఓకే. కింగ్ ఆఫ్ కాంటెంట్ అని స్వాగ్ చేసినప్పుడు టీం అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యి అది చేశారు. నిజంగా అది. తర్వాత ఇమీడియట్ సింగిల్ వచ్చినప్పుడు అరవింద్ గారు, విద్యా గారు వాళ్ళందరూ లేదు మీరు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి, ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని మేము ఇస్తాం అని చెప్పి నాకు ఆ పేరు ఇచ్చారు. ఓకే. సో సినిమా కింగ్ ఆఫ్ కాంటెంట్ జానర్ బట్టి అంటే ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది ఒక 50% అందరూ కామెడీ అని అనుకుంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే కంటెంట్లోనే ఉంటుంది అనేది కొంతమంది తెలీదు. సో ఇప్పుడు నా పేరు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మృత్యుంజయ అని చూసారంటే ఇంక ఇప్పుడు ఫుల్ కామెడీ ఉంటుందని కూర్చున్నారంటే అప్సెట్ అవుతారు. సో అందుకే ఓ కంటెంట్ అయితే ఇది ముందు కంటెంట్ అని పెట్టారనమాట అనేది రిఫ్లెక్ట్ అవ్వాలని మృత్యుంజయ్ అలాగే పెట్టారా? చెప్పేసాక అడుగుతారండి. మరి ఇప్పుడు నెక్స్ట్ మరి చేసేవాళ్ళు కింగ్ ఆఫ్ కంటైనర్ కింగ్ అని ఆయన చెప్పినట్టు 2 జానర్లు మిక్స్ చేస్తే అలా పెట్టే అవకాశం కూడా ఉంది. మరి చూడాలి అది. అంటే పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ దాని తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్తారేమో. ఇంకా కంటైనర్ పెట్టేస్తే మొత్తం ఉంటాయి కదా దాంట్లో. అది పాజిటివ్ కదా. కంటెంట్ అంటే మంచి మంచి సినిమాలని మీకు వచ్చిన ఆలోచన ఆయనే స్టేజ్ మీద నామకరణం చేశారు. అంటే నాకు ఇంగ్లీష్ మామూలుగా డబ్బింగ్ లో కూడా చాలా టైం పడుతుంది, రోల్ అయిపోతుంటది. నాకు తెలుగే రోల్ అయిపోతుంటది. మీరు ఎక్కువగా యాక్షన్ రోల్స్ లో ఉండేసరికి అన్ని రోల్ అవుతున్నాయి మీకు. మెయిన్ ప్రాబ్లం అదనమాట. పిల్లలతో యాక్ట్ చేయించడం చాలా కష్టం, కానీ ఆ పిల్లని యాక్ట్ చేయొద్దు అని చెప్పడం చాలా చాలా కష్టమేమో. ఫ్రేమ్ పెట్టగానే యాక్ట్ చేసేస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ గా చాలా బాగా చేసింది ఆ పాప. మెయిన్ ఆ పాపే. అంటే కామ్గా ఉండటమే
చాలా కష్టమైన యాక్టింగ్ అండి. కెమెరా పెట్టి కామ్గా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అంటే కామ్గా అలాగే నేను మా ఇంట్లో కూడా ఉన్నాను. అలాగే మనం అసలు 5 సెకండ్లు 10 సెకండ్ల కంటే కూడా ఉండలేం. చాలా కష్టమైన ఇది యాక్టింగ్, ఇంకా కష్టం. మామూలుగానే మనం కామ్గా అలా కూర్చోండి అంటే ఉండలేం. ఆ చిన్నపిల్లది ఆ పాయింట్ అర్థం చేసుకుని కామ్గానే ఉండాలి పాపం అమ్మాయి, వితౌట్ ఎక్స్ప్రెషన్స్ అలా. కానీ లోపల ఏదో ఉంది ఈ అమ్మాయికి అనేది మనకు కనిపించాలి చూసినప్పుడు. ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా కష్టం. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిదే రేపు సినిమా అంతా. సో ఈవెన్ సాంగ్స్ కూడా లిమిటెడ్ ఉంటాయి కదండి, సిచ్యువేషనల్ సాంగ్స్. 2 వన్ సాంగ్ ఆల్రెడీ కేమ్ అవుట్. సో అదర్ సాంగ్ విల్ కమ్ అవుట్. ఓకే. రేపు ఎప్పుడు ఇంకో సాంగ్ వచ్చేస్తుంది. కాలభైరవ గారు ఈజ్ లైక్ కింగ్ ఆఫ్ మ్యూజిక్ అంతే. ఇప్పుడు నవ్ డేస్. లైక్ ఈవెన్ దో అంటే థ్రిల్లర్స్ ఎంటర్టైనింగ్ వేలో ఇప్పటివరకు ఇచ్చారు ఆయన. సో దిస్ ఇస్ అ ప్రాపర్ థ్రిల్లర్ ఫర్ హిమ్ ఏమో ఐ థింక్. అబ్సల్యూట్లీ, ఐ థింక్ ఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అదేనండి, ఫస్ట్ నుంచి అందరం మాట్లాడుకుని ఎడిట్ చూసుకున్నప్పుడు అందరం మాట్లాడుకున్నప్పుడు కూడా వి ఆల్ బిలీవ్డ్ అండ్ వి ఆల్ ఫెల్ట్ మ్యూజిక్ వచ్చిన తర్వాతే ఇవన్నీ ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ 2-3 days బ్యాక్ ఫైనల్ కాపీ చూసుకున్నాక ఐ థింక్ వి ఆల్ ఆర్ వెరీ వెరీ అబ్సల్యూట్లీ హ్యాపీ. అండ్ స్పెషల్లీ మ్యూజిక్ ఇస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ థ్రిల్లర్కి. యా యా. అసలు దీనికి ఆయన చాలా బాగా ఇచ్చారు. అంటే బ్యాలెన్స్, ఆ థ్రిల్కి థ్రిల్లు, ఆ కమర్షియాలిటీ ఆ ఫిల్మ్ మెయిన్ ఏవైతే సీక్వెన్స్ ఉంటాయో అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. రైట్. ఐశ్వర్య గారు కూడా, లక్ష్మి గారు వాళ్ళ డాటర్ ఐశ్వర్య గారు కూడా కనిపించడం జరిగింది ఫిల్మ్లో. లైక్ యూ బోత్ ఆర్ అంటే మీ అత్త రోల్ ప్లే చేయడం జరుగుతుంది. నాకు పెద్ద కామన్ సీన్స్ లేవు. మా చిన్నప్పుడు ఆ అబ్బాయి చేసినట్టున్నాడు ఆమెతో. బట్ ఆవిడది కూడా లిమిటెడ్ అయినా కొంచెం ప్రాపర్ సెన్స్ ఉంటుంది ఆవిడ మాట్లాడేదానికి, ఆవిడ చెప్పేదానికి. వీళ్ళ రిలేషన్తోనే ఆన్సర్స్ కొన్ని దొరుకుతూ ఉంటాయి. అవి కూడా మళ్ళీ కథకి కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో రైట్. సో ఇట్స్ అ థ్రిల్లర్ ఫిలిం కాబట్టి హుసేన్ గారు, ఫర్ యూ లైక్ మోస్ట్ ఫేవరెట్ థ్రిల్లర్ అంటే ఏం చెప్తారు ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో? అవే కదండి, అవే కళ్ళు. కృష్ణ గారిది. ఓ ఓకే, వెరీ గుడ్, బ్యూటిఫుల్ ఫిల్మ్. నైస్. అన్వేషణ పెద్దవంశీ గారిది. ఆ దోస్తు తెలుగులో అయితే ఆ రెండే వన్ ఆఫ్ ది ఫేవరెట్. గో బ్యాక్ అండ్ వాచ్ ఫిల్మ్స్. అన్వేషణ ఫిలిం చూసి నాకు ఐ స్టిల్ రిమెంబర్ ఆఫ్టర్నూన్ చూసి డోర్ ఓపెన్ చేయడానికి భయపడ్డాను నేనైతే. స్టిల్ రిమెంబర్. యా. విష్ణు గారిని లాస్ట్ అడుగుదాం. సుదర్శన్ గారు, అయ్యో ఏంటిది ఓన్లీ కామెడీసే ఉంటాయా కామెడీ చేస్తే? ఏమో మేము పెరిగిన వాతావరణంలో రాలేదు పాస్. అంటే మీరు ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇయర్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇప్పుడు అర్జెంటుగా. 2004. మీరు పుట్టిందా? నేను పోతా సార్, నేను పోతా. ఓకే, ఇదే బిగ్గెస్ట్ థ్రిల్లర్ ఇప్పుడు నాకు. అంటే థియేటర్లో చూడలేదు అన్వేషణ. నేను థియేటర్లో చూసాను అనుకుంటున్నారా మీరు? అప్పుడు థియేటర్ టికెట్ తీసుకొని వెళ్ళి కూర్చొని చూసాను అనుకుంటున్నారా? అలాగే అనుకున్నా మీరు. ఓకే, నెక్స్ట్ స్టేజ్ మీద కలుస్తారు కదా మీరు. ఓకే. మౌనిక, ఫర్ యూ. నెరివెట్టు ఇన్ మలయాళం వాస్ Okay. ఫెనామినల్. ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఆఫీసర్ నేను ఒక మూవీ చేశారు, థ్రిల్లర్, ఫోరెన్సిక్. ఐ జెన్యూన్లీ లవ్ దట్ ఫిల్మ్. యువర్ టర్న్. మీ ఫేవరెట్ థ్రిల్లర్ ఏంటి? అన్వేషణ బాగా ఇష్టం. బట్ ఈయన చెప్పేశారు కదా, ఇంకా లైన్లో అంటే కోకిల ఒకటి ఎదిరిపోతుంది. నరేష్ గారిది కళ్ళు మారుతాయి. అంటే అదిరిపోతుంది, మామూలు థ్రిల్లర్ కాదు అది. అంటే ఆ టైంకి మేము క్యాసెట్లు వీటిల్లోనే చూసినవే బాగా గుర్తు. ఇప్పుడు ప్రజెంట్ థ్రిల్లర్స్ అంటే శేష్ గారు, అడవి శేష్ గారివి అన్నీ కూడా ఆయనే కదా థ్రిల్లర్స్ చేసేది. అవును, థ్రిల్లర్స్ కి ఆయన కింగ్ ఆఫ్ థ్రిల్లర్స్ అని పెట్టుకోవచ్చేమో. సో ఆయనవి బాగుంది. ఓకే ఓకే, యా, ఆయనవన్నీ బాగుంటాయి. గోడచారి, ఎవ్రీథింగ్ లైక్. యా. నన్ను అడగరా? మీకు నాకు మహారాజా అండ్ అఫ్ కోర్స్ మీరు చెప్పిన తెలుగు చెప్పండి. అన్వేషణ ఇస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్. రీసెంట్ చెప్పాను కదా, లాస్ట్ 10 మహారాజా years చెప్పాను కదా. తెలుగు సినిమా చెప్పండి. తెలుగులో థ్రిల్లర్ మీరే తీసుకొస్తున్నారు చాలా రోజుల తర్వాత. సో March 6 తర్వాత నేను మృత్యుంజయ అని చెప్తాను. మృత్యుంజయ అంటే లైక్ మృత్యువుని జయించిన వాడు మృత్యుంజయుడు అంటాం. సో ఎంతవరకు యాప్ట్ ఈ సినిమాకి? 100% అండి. అంటే ఆ దీంట్లోంచి కథలోంచి తీసుకున్న ఇదే థ్రిల్లర్. అంటే దిస్ ఆల్వేస్ అ విలన్ హూస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హూస్ ఎవరైతే హీరో హ్యాస్ టు గో అగెయిన్స్ట్ చావు ఎదురెళ్ళాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఒక ఆన్సర్ ఇవ్వడానికి, ఒక
ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇష్యూని రిజాల్వ్ చేయడానికి హీ హ్యాస్ టు గో అగెయిన్స్ట్ ఇట్. అండ్ అందులో చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, ఓడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అన్ని ఆడ్స్లోంచి ముందుకెళ్ళేవాడే మృత్యుంజయుడు. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ రైట్ యాప్ట్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే ఓకే. సో శ్రీ విష్ణు గారి ఎంటైర్ జర్నీలో చూసుకుంటే చాలా మంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అంటే చాలా మంది కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ యూ ఆల్సో అంటే బిగ్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేసిన మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా రైటింగ్ సైడ్, బట్ యాజ్ అ డైరెక్టర్ ఇదే ఫిలిం మీరు చెప్పుకోగలుగుతారు డైరెక్టర్గా. సో అగైన్ వన్ మోర్ న్యూ డైరెక్టర్ త్రూ యూ లాంచింగ్ ఇన్ ఇండస్ట్రీ. సో ఎందుకు వై యూ ఆర్ నాట్ డూయింగ్ విత్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో ఎందుకు మీరు చేయట్లేదు అనే క్వశ్చన్ చాలా మందికి. యా మీ ఆన్సర్ మీరు చెప్పండి, విష్ణు గారి ఆన్సర్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొత్త డైరెక్టర్స్తో చేసినప్పుడు రిస్క్ ఉంటుందండి. ఖచ్చితంగా యా నాకు రిస్క్ ఇష్టం, ఎందుకంటే కోట్ ఉంటుంది కదా, రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేది రస్కే అని. అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్తో పాటు ఆ కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ March 6th రిలీజ్ సినిమా, ఎప్పుడైతే కథ రాశారో, ఎప్పుడైతే షూటింగ్ మొదలైందో, తర్వాత పోస్ట్ మొదలైంది, రేపు రిలీజ్ వరకు కూడా అదే పనిలో ఉంటారు 24 hours. ఎందుకంటే వాళ్ళకి అది ఫస్ట్ బేబీ అన్నప్పుడు దాన్ని చాలా కీన్గా ఉంటారు, దాంతో అటాచ్ అయి ఉంటారు, చాలా కసిగా ఉంటారు. సో ఆ ఫ్యాక్టర్ నాకు నేను ఇది చేసుకోవటానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టడానికి, ఇంకా ఏదో చేయాలనిపించేదానికి బాగా హెల్ప్ అవుతుంది. రైట్. అంటే వేరే వాళ్ళతో చేయకూడదు అని కాదు, బట్ నేను చాలామంది వచ్చారు కదా నేను లాంచ్ చేసిన వాళ్ళందరూ, ఇప్పుడు వాళ్ళతోనే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఇంకొక రౌండ్ ఇప్పుడు హసితో చేస్తున్నారు, సాయిరామ్ అబరాజ్తో చేస్తున్నారు. సో అది అండ్ ఒక ఆల్రెడీ చేసిన డైరెక్టర్తో చేయకూడదు అని అయితే ఎప్పుడూ లేదు. మేము ఆల్రెడీ చేసిన డైరెక్టర్స్తో కలిసినా కూడా అంత ఎగ్జైటింగ్ ఇది అనిపించలే. అంటే అదేదో కాంబినేషన్ లాగో లేకపోతే బిజినెస్ యాంగిల్లో ఇక్కడ హెల్ప్ అవుతుంది తప్పితే నాకు మంచి ఇంట్రెస్ట్గా అబ్బా ఇది చెయ్యాలి అని అంత 100% సాటిస్ఫాక్షన్ లేదు. సో అందుకే చేద్దాం అనుకున్న 2-3 కూడా మళ్ళీ ఏం సమ్మవ్ అవి స్లో డౌన్ అయినాయి. ఓకే. బట్ ది థింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ రిస్క్ ఇష్టమైన జనరల్లీ రిస్క్ ఇన్ ద సెన్స్ రిస్క్ ఉంటేనే కిక్ ఉంటుందండి. అంటే షూట్ షాట్ మనకు తెలిసిపోయినప్పుడు ఇది మరి అందరికీ కాదు, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన కాల్ ఇది. అది బాగుంటుంది అది అంటే ఒకరిని ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు మీదెవరు హైదరాబాద్ అసలూరు రాజమండ్రి నుంచి ఒకటి నేను డైరెక్టర్ కింద తీసుకొచ్చా, గుంటూరు నుంచి ఒక డైరెక్టర్ కింద తీసుకొచ్చా, వైజాగ్ నుంచి ఒక డైరెక్టర్ కింద తీసుకొచ్చా, అలా నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో వచ్చాను, నల్గొండ నుంచి ఒకరిని తీసుకొచ్చా, అలా ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒకరిని తీసుకొస్తాను. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో మేము యాక్టింగ్ స్కూల్లో మేము యాక్టింగ్ చేసి వచ్చాం అన్నట్టు రేపు పొద్దున్న కొంతమంది డైరెక్టర్స్ శ్రీ విష్ణు గారి సినిమా చేసి వచ్చాం, ప్రతి డిస్ట్రిక్ట్లో మనకు ఒక ఫ్యామిలీ ఏర్పడిపోయింది. డైరెక్టర్స్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అయిపోయింది అన్నమాట. It's amazing, but you never thought like Nani Gari journey also started like you only. So content oriented films, family entertainers చేస్తూ now like he became ఇప్పుడు చూసినట్టయితే పారడైజ్ బిగ్ ఫిలిమ్స్ ఆఫ్ కోర్స్ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్. యా సో సేమ్ అదే ప్లాన్ అన్నమాట మీది కూడా. ప్లాన్ అలా కాదు, అలా మ్యాచ్ అయింది అంతే. సో నైస్, మేము వెయిట్ చేస్తున్నాం అలా కూడా మీరు కూడా డెఫినెట్గా ఫుల్ ఉంటుంది మాస్ బ్లడ్ బాత్. నేను మాసేనండి, నేను మాస్ మామూలు మాస్ కాదు, వీళ్ళందరూ క్లాస్ చేశారు కానీ నన్ను. ఓకే యా దట్స్ అమేజింగ్. డెఫినెట్లీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అది మనం అడుగుతూ ఉంటాం ప్రతి ఇంటర్వ్యూలో. ఫర్ యూ లైక్ డైరెక్టర్ నుంచి యువర్ ఫస్ట్ ఫిలిం మృత్యుంజయ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు రేపు థియేటర్లో చూసే మాకు ఎన్నేంటనేది తెలుసుకోబోతున్నాం, ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. బట్ ఫర్ యూ లైక్ ఓవరాల్ దిస్ జర్నీ ఆల్వేస్ డిలైట్ అండి. రాసుకున్న పేపర్ మీద రాసుకుంది ఆ స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు జే అనే క్యారెక్టర్ని సర్ఫ్ అండ్ హీస్ బ్రింగ్స్ ఇట్ టు లైఫ్ అది తీసుకొస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ జాయ్. అండ్ వెన్ యూ సీ దట్ సినిమా స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు అన్నీ మ్యూజిక్ ఇలా అనుకున్నాను, ఇలా వచ్చింది, సౌండ్ ఎఫెక్ట్స్ ఇలా అనుకున్నాం, ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ మై హెడ్, అంత బుర్రలో ఉంది, దాన్ని తీసుకొచ్చి పేపర్లో పెట్టాం.
ప్రొడ్యూసర్ గారు, టీమ్, యాక్టర్స్, ఆర్టిస్టులు, విష్ణు గారు, ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ అందరు కొలాబరేట్ చేసిన ఇదే. రైట్. ఒక 100 మంది 1000 మంది కలిసి చేసుకున్న ఒక అవుట్పుట్ చూస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ కంప్లీట్. ప్రొడ్యూసర్స్ కూడా థ్రిల్లర్స్ ని బిలీవ్ చేయడం అంటే కొంచెం కదా, తెలుగులో ఎస్పెషల్లీ. అది అంటే మేము ఫ్రాంక్గా చెప్పాలంటే మేము కొలాబరేట్ అయ్యి మేము ముందు సన్నీ గారు, వినయ్ గారితో మేము చేద్దాం అనుకున్నప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఎంటర్టైనర్ అడుగుతారేమో, అదే ఎంటర్టైనర్ ఏమన్నా ఆ యాంగిల్లో చూద్దామేమో అన్నట్టు అనుకున్నాం. నిజంగా నేనైతే అదే అనుకున్నాను. బట్ అలా వద్దు, మీ 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 కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఆ స్టైల్లోనే వెళ్దాం అన్నారు. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి అలా వచ్చిందంటే ఇంకా మనం ఇంకా పెట్టి చేయొచ్చు అనే కిక్ వస్తుంది నాకైతే. ఎందుకంటే అందరూ సేఫ్టీ ఏం చూడకుండా మనం మంచి కంటెంట్ డెలివర్ చేద్దాం, అది మాట్లాడితే అప్పుడు వచ్చే జోషు కిక్కు వేరు అనే ఒక చాలా రేర్గా ఉంటుంది, అందరికీ ఉండదు ఇది. దాంట్లో మన సందీప్ ఆయన గుణం కంగరాజ్ గారు చేసినవి కూడా ముందు అన్నీ కొంచెం అహెడ్ ఉండేవి అప్పుడు కూడా. అంటే ఒక డిఫరెంట్ పాత్లోనే వెళ్ళేవారు అనమాట. మేబీ ఆ ఐడియాలజీ ఈయనకి ఆబ్వియస్లీ వస్తుంది కదా. సో వెరీ హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు. ఓకే, కంటెంట్ ఇదే చేద్దాం అంటున్నారు, ఓకే సూపర్ అనుకున్నా. ఆ టైంకి మాకు హుస్సేన్ కంటెంట్ అందరికీ నచ్చటం, అలా సినిమాకి కూడా చాలా సపోర్ట్. అంటే ఏది టీం కింద చేసి అందరూ ఓకే డన్ అన్నాకే అప్రూవ్ అనమాట ఏదన్నా సరే. సో ఆ టీమ్ కొలాబరేషన్ కూడా సూపర్ అనమాట వాళ్ళతో వర్క్ చేయటం. రైట్. బ్యాక్ టు బ్యాక్ ఇలా రిలీజెస్ వస్తుంటే హెక్టిక్గా లేదా మీకు? ఎందుకు ఉండదండి, బ్యాక్ టు బ్యాక్ మీరు ఇంటర్వ్యూస్ చేస్తే హెక్టిక్ అవుతారుగా. నేనైతే ఒక ఇంటర్వ్యూ చేసి వెళ్తానేమో, నా తర్వాత ఇంకో యాంకర్ కూర్చుంటారు, మీరైతే చెప్పిందే చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, సేమ్ చెప్పాలి. ఇది కూడా ఒక థ్రిల్లర్ లాగే. కాకపోతే అది ముందంతా ఎంటర్టైనింగ్ అయిపోయేది, ఇది కొంచెం థ్రిల్లర్ కాబట్టి ఇది మాట్లాడటానికి వేరే ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మీరు ప్రమోషన్స్కే మేకప్ వేసుకోరా, మీరు సినిమాల్లో కూడా మేకప్ వేసుకోరా? నో మేకప్ అసలు ఇప్పటివరకు? వెరీ రేర్. ఓకే, అంటే స్వాగ్ లాంటివి చేసినప్పుడు తప్ప. అది మరీ దారుణం అదే. సో మోనికా, ఫర్ యూ లైక్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ వర్డ్ అంటే? ఎంపవరింగ్. ఎందుకంటే ఇంత పెద్ద క్యారెక్టర్, ఇట్ వాజ్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఆఫ్ మైండ్ టు ప్లే యాజ్ అ పోలీస్ ఆఫీసర్, అండ్ ఇట్స్ రియలీ నైస్ టు ప్లే దట్ కైండ్ ఆఫ్ అ రోల్ ఇంత తెలుగు సినిమాలో. ఎందుకంటే ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ తెలుగు సినిమా నాకు. కరెక్ట్. ఒక the kind of audiences and everything, it's kind of changing, so I'm very happy నాకు రావడం మీరు. yes and ఒక్కసారి ఆయన టీ-షర్ట్ మీద ఉన్నది చదవండి, వైట్ లో ఉన్నది, ఒరిజినల్ వైట్ లో ఉన్నది అన్న, అది వైట్ gap కలర్స్. yes ఎందుకు ఇస్తున్నారు? సామాజిక వర్గం అంత బిగ్గెస్ట్ హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం. yes కొంచెం గ్యాప్ తర్వాతనే ఇట్స్ బికాస్ నా మలయాళంలో 2 films చేశాను. So I'm doing films in other languages, so I'm taking my time and choosing scripts also and doing, but interest undi definitely telugulo chaala manchi cinema cheyadaniki interest definitely is there. I hope to work very soon on a good Telugu film soon. Again with Vishnu garu. Yes. మీకు గ్యాప్ వేసుకున్నారు కానీ గ్యాప్ లేదండి, సో కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. ఓ, మీరు ప్రొడ్యూసర్ అడుగుతున్నారు కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఇన్ని సినిమాలు చేస్తున్నాను అని. లేదు, గ్యాప్ లేకుండా ఉంటే మంచిదే కదా. పైగా మళ్ళీ ఇన్ని చేస్తూ స్టేజ్ మీద మైక్ ఇవ్వగానే ఈ సంవత్సరం ఎస్ అన్న అక్షరానికి కలిసి వస్తుందంట అని శ్రీ విష్ణు గారికి మీకు అందుకే కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. లైక్ బీ లైక్ దిస్ ఆల్వేస్, సక్సెస్ఫుల్ గా, ఇంతే న్యాచురల్ గా, సో ఎప్పుడు ఇలానే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ గుడ్ లక్ హుస్సేన్ జీ ఫర్ యూ, అండ్ కమ్ నో గ్యాప్ లేకుండా అది ఫుల్ఫిల్ చేస్తూ ఉండండి. మీరు వద్దు, ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ చెప్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అఫ్ కోర్స్ మృత్యుంజయ్ ఏంటి టైటిల్ కొంచెం సౌండ్ లైక్ 3 పేర్లా వినిపిస్తుంది కదా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఎక్కువగా బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డేట్ కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది. March 6th వచ్చేస్తుంది అనమాట. సో థియేటర్కి వెళ్ళండి, చూడండి, అండ్ విష్ణు గారి లిస్ట్లో ఇంకొక బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. అండ్ దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.